హాయ్ అండి. వెల్కమ్ టు మై రుచుల ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను పిల్లల లంచ్ బాక్స్‌లోకైతే పుదీనా రైస్ అయితే చేస్తున్నాను. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్‌లోకి ఒక చిన్న కట్ట పుదీనానైతే శుభ్రం చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి 4 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, అలాగే 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కనుంచుకోవాలి. నాకు కొంచెం వాటర్ ఎక్కువైనాయి. అందుకని కొంచెం పలచగా అయితే వచ్చింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకునేసి జీడిపప్పుని దోరగా వేయించి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి మీకు కనుక నెయ్యి సరిపోతుంది అనుకుంటే ఓకే. లేదంటే ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకునేసి పలావ్ దినుసులన్నీ వేసుకొని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్‌ని అయితే వేసుకునేసి రుచికి సరిపడా ఉప్పు, పావు స్పూన్ పసుపు వేసి ఇది మొత్తం కూడా దగ్గర పడేంత వరకు అయితే ఉడికించుకోవాలనమాట. ఇందులో నెయ్యి ఎంత వేసుకుంటే అంత బావుంటుందండి. రుచిగా ఉంటుంది. మీకు అలాగే ఇంకా స్పైసీనెస్ కావాలి అనుకుంటే గనక కారం కానీ, పెప్పర్ పౌడర్ గానీ వేసుకోండి. మా పిల్లలు పెప్పర్ పౌడర్ అంతగా ఇష్టపడరు. అందుకని నేను హాఫ్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. మామూలుగా అయితే పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఆ స్పైసీనెస్ సరిపోతుంది. లేదు ఇంకొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే కారం కానీ, పెప్పర్ పౌడర్ గానీ యాడ్ చేసుకోండి. ఇలా దగ్గర పడిన తర్వాత వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసి ఒకసారి కలిపేసుకునేసి ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్‌ని ఇందులోకి వేసుకునేసి ఈ పుదీనా పేస్ట్ మొత్తం కూడా రైస్‌కి పట్టే విధంగా అయితే చక్కగా కలుపుకోవాలండి. చివర్లో మీ దగ్గర కొత్తిమీర ఉంటే గనక కొత్తిమీర యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదు. సో, అందుకని నేను వేయట్లేదు. ఇలా గనక మనం వారానికి ఒకసారి పిల్లలకి చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. వేడివేడిగా ఉన్నప్పుడే ఇది చాలా బావుంటుంది. వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి.